ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరాముని రాజధర్మాలు. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. నదులు పర్వతాలు ఉన్నవాళ్ళు రామాయణ కావ్యం ఉంటుందని, రామ కథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామాయణం కలిపితే రామాయణం అంటే రాముని ప్రయాణం, రాముని మార్గమంతా ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం, ప్రజాహితం, జీవహితం. ధర్మనిష్టని, కార్యదీక్షని తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. అందుకనే రాజ్యం రామరాజ్యం కావాలన్నారు మహాత్మా గాంధీజీ. పైగా ఈనాడు అంతా రామరాజ్యం కావాలి అంటుండడంతో మనం వింటుంటాం, కలలు కంటుంటాం. అది రామాయణం విశిష్టత, అది రాముని పరిపాలనా ప్రత్యేకత, అదే రామరాజ్యం పరమోత్కృష్టత. అంతటి రాజనీతిజ్ఞత రామునిది, ఇక్ష్వాకు వంశానిది. ఉత్తమోత్తమ రాజనీతిజ్ఞతతో ధర్మాన్ని అడుగడుగున అణువణువున పాటిస్తూ ప్రజాహితంగా ప్రజామోదంగా పరిపాలన అందించిన పరిపూర్ణ ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. అందుకే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడిని కొలుస్తున్నాం, కొనియాడుతున్నాం. రామరాజ్యం అని వేనోళ్ల పొగుడుతున్నాం. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు వనవాసానికి వచ్చాడు. భరతుడు రాముడిని వెతుక్కుంటూ మంది మార్బలంతో పరివారంతో రాముణ్ణి కలవడానికి వస్తాడు. భరతుడు రాముడు కలుసుకుంటారు. ఆ సందర్భంలో భరతునికి రాజనీతిజ్ఞతను, ఎన్నో రాజధర్మాలను శ్రీరాముడు చెప్తాడు. రాముడు భరతునికి వివరించిన రాజధర్మాలను ఓసారి పరిశీలిద్దాం. రాజధర్మాలను అవగతం చేసుకుందాం. భరతునికి రాముడు చెప్పిన రాజధర్మాల్లో ఇవి కొన్ని. రాజ్యాన్ని పాలించే రాజు ఎలా ఉండాలి? దేవుడు లేడు, పరలోకం పరజన్మ లేదు అని విశృంఖలత్వంతో ఇంద్రియాలు ఏ రకంగా చెబితే ఆ రకంగా ఉండే మనస్తత్వాన్ని విడనాడాలి. ఆడిన మాట తప్పకూడదు, అసత్యాన్ని పలకరాదు, క్రోధం విడనాడాలి. క్రోధం వల్ల అనరాని మాటలు మాట్లాడడం జరుగుతుంది, తద్వారా ప్రాణం వస్తుంది. పెద్దల వలన పొరపాట్లు సంభవించినా కూడా తొందరపడి కోపం తెచ్చుకోకూడదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు, వ్యసనాలకు బానిసైపోకూడదు. అలసత్వాన్ని, సోమరితనాన్ని వదులుకోవాలి. నేను రాజును అనే అహంకారం ఉండకూడదు. నేనే అధికుణ్ణి అనుకుని జ్ఞానుల్ని, సిద్ధుల్ని దర్శించకుండా ఉండకూడదు. చేయవలసిన పనిని వెంటనే చేయాలి. తర్వాత చేద్దామనే అశ్రద్ధ వదులుకోవాలి. రాజు ఎప్పుడు అతి జాగరూకుడై ఉండి అప్రమత్తతతో మెలగాలి. అప్పుడే రాజకార్యాలు సవ్యంగా సాగుతాయి. రాజు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ప్రజల మీద ఎనలేని భారాన్ని మోపే అధికమైన పన్నులు వేసి ప్రజలను పీడనకు గురి చేయకూడదు. రాజు యజ్ఞయాగాదులు చేసి దేవ, పితృ, ఋషి రుణాలను తీర్చుకోవచ్చు. గురువులను, మహర్షులను, ఆచార్యులను, పెద్దలను పూజించాలి, గౌరవించాలి. రాజ్యంలోనున్న దీనుల, హీనుల, అనాథల, అన్నార్తుల, వృద్ధుల యోగక్షేమాలను చూడాలి. అలా మెలగడం రాజధర్మం. తల్లిదండ్రుల్ని, ప్రజల్ని ప్రేమతో చూసుకోవాలి. సదాచార సంపన్నత, సత్ప్రవర్తన, లోకహితం గావించే వారిని పురోహితులుగా నియమించి యజ్ఞ, హోమ, ఆధ్యాత్మిక కర్మలు జరిగేలా చూడాలి. బుద్ధి కుశలతతోనూ ఆలోచన శక్తిలోనూ ఉన్నతంగా ఉండేవారిని, తనతో సమానమైన వారిని, పరాక్రమంలో రాజుకు తగ్గ జోడి అయ్యేటటువంటి వారిని, యోధులైన వారిని మంత్రులుగా నియమించాలి. విశ్వసనీయత కలవారినే మంత్రాంగం చేసేందుకు నియమించుకోవాలి. ప్రలోభాలకు, ఆశలకు, భౌతిక సుఖలాలసలకు, వ్యసనాలకు దూరంగా ఉండేవారిని, ఈ దౌర్బల్యాలకు లొంగని దృఢ
మనస్తత్వం గల వారిని మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలి. అక్రమాలకు, అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి కాల్పడే వారిని, ధనాశాపరులను దూరంగా ఉంచగలగాలి. అక్రమార్కుల్ని, నేరస్తుల్ని, చెడ్డవాళ్లను నేరం రుజువు అయిన తర్వాత మాత్రమే శిక్షించాలి. నిరపరాధులు ఒక్కరైనా కూడా శిక్షింపబడకూడదు. ఆ విధంగా నిరపరాధులను శిక్షిస్తే దారిద్ర్యం కలుగుతుంది. ఉద్యోగులు, మిత్రులు వారికి అప్పగించిన విధులు, బాధ్యతలు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి. రాజు ఎప్పుడూ ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండాలి. నిజాయితీ, స్వచ్ఛత ఉన్నవారినే దేశ రక్షణకు పాటుపడే సేనాపతులుగా, సంబంధిత మంత్రులుగా నియమించి దేశ రక్షణ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. శత్రురాజుల జాడల్ని, ఎత్తుగడల్ని పసిగట్టేందుకు చారుల్ని, గూఢచారుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశభక్తి పరులను, జన్మభూమి మీద నిబద్ధత కలిగిన వారినే ఇతర రాజ్యాలకు రాయబారులుగా నియమించాలి. అన్ని వర్ణాల వారు తమ తమ విధుల్ని, ధర్మాన్ని ఆచరించేలా నడిపించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులందరూ ధర్మబద్ధులై ఉండాలి, సత్యవర్తనులై ఉండాలి. అలా వారంతా రుజు మార్గంలో ఉంటూ ప్రజలు ధర్మపదంలో, సన్మార్గంలో నడిచేలా చూడాలి. ప్రజల అభిమానాన్ని, ఆదరణని తన పరిపాలనా విధానాల ద్వారా రాజు పొందగలగాలి. ఇవి సంక్షిప్తంగా శ్రీరాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు. ఈ విధులను, విధానాలను, ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతలను రాజు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మాలి, ఆచరించాలి, అమలు చేయాలి. ఆచరణలో రాజు సఫలీకృతుడు కావాలి. అప్పుడు రామరాజ్యం సాకారమవుతుంది. పాలకులు శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరాముడు అందించిన ధర్మ పదంలో పాలన సాగించాలి. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.